వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందాకనే మనకు జీపీఓకి సంబంధించిన ఎగ్జామినేషన్ జరిగింది. సో 100 మార్కులకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయింది. క్వశ్చన్ పేపర్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు ఈ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్లు ఏమైనా ఉన్నాయా లేవా, అందరినీ పాస్ చేస్తారా, ఇలాంటి అంశాలన్నీ మనం చూద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా నెక్స్ట్ 3-4 మినిట్స్ చూడండి. దీని మీద మీకు 100% క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత అసలు దీన్ని బట్టి అసలు ఎన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండే అవకాశం ఉంది అనే అంశాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తము 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టారు. సో ఇక్కడ నోట్ అని ఇచ్చేసి మనకు మొత్తము 5 క్వశ్చన్లు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి క్వశ్చన్లో ఏబి, క్వశ్చన్ 2లో ఏబి, క్వశ్చన్ 3లో ఏబి, 4లో కూడా ఏబి, క్వశ్చన్ 5లో కూడా ఏబి అని మెన్షన్ చేశారు. సో మొత్తం 5 × 2 10 క్వశ్చన్స్ ఇచ్చారు, మొత్తం 5 పార్ట్స్గా డివైడ్ చేసి. అయితే ఇక్కడ ఈ అన్ని 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా మొదటి 3 1, 2, 3 క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 ఈ మూడింటికి మనము తెలుగులో ఆన్సర్ రాయాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఆన్సర్ రాయాలి. తెలుగులో రాయాల్సిన దానికి తెలుగులో ఇచ్చారు క్వశ్చన్స్, ఇంగ్లీష్లో రాయాల్సిన దానికి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ క్వశ్చన్లో మరి ఏముంది అనే అంశాన్ని అయితే మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనం చూసే కంటే ముందు అసలు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా చెప్పారా అంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్సీ ఎస్టీలకు మినిమం మార్క్స్ వచ్చేసి 30%, ఇతరులకు 30%. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ 30% అన్నారు. సో మిగతా ఎవరంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ వీరికి 35% మార్కులు రావాలి. సో ఫ్రెండ్స్, అంటే ఎస్సీ ఎస్టీలకు 30 మార్కులు రావాలి 100కు, మిగతా వారికి 35 మార్కులు రావాలి. అయితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో అసలు వచ్చిన ఈ 10 క్వశ్చన్లకు సంబంధించి మనం పూర్తిగా ఒకసారి అయితే అనాలసిస్ చేద్దాం. సో భూభారతి చట్టం 2024 మరియు ధరణి చట్టం వల్ల డిఫరెన్సెస్ ఏమని అడిగారు. సో అదేవిధంగా అసైన్ భూములను చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిపినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలనా అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్స్ కదా, ఎక్స్ విఆర్ఓ అండ్ విఆర్ఏ కాబట్టి వీరికి వీటి మీద ఆల్రెడీ అవగాహన ఉంటుంది. కాబట్టి వారికి ఆ నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది టెస్ట్ చేయడానికి క్వశ్చన్ ఇచ్చారు. ఆల్రెడీ ధరణి కావచ్చు, ఈ భూభారతికి సంబంధించి ఆల్రెడీ ఫీల్డ్లో దీని మీద పని జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా వారి ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మన జనరల్గా ఫ్రెండ్స్ అసైన్డ్ భూములు, అసైన్డ్ అంటే ప్రభుత్వము ఒక వ్యక్తికి, అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ ఒక పర్సన్కి అసైన్ చేస్తుంది. మళ్ళీ ప్రభుత్వం అవసరం అనుకుంటే ఎప్పుడైనా రిటర్న్ తీసుకోవచ్చు. దాన్ని వేరే వారికి క్రయ విక్రయాలు చేయడానికి లేదు. అదేవిధంగా మరొక అంశం ఉంటుంది, ఏజెన్సీ ఏరియా ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో భూమి అనేది ఒక ఎస్టీ పర్సన్ పేరు మీద ఉంటే అది వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ కాదు, ఎస్సీ పర్సన్ పేరు మీద ఎవరికి ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఏజెన్సీలలో ఓన్లీ ఎస్టీలకే భూములు ఉంటాయి, వేరే వారికి ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఇలా చేస్తే అది చేయొద్దు, చట్టవిరుద్ధం. సో ఇలాంటివన్నీ కూడా వీరికి ఆల్రెడీ అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ 1లో, సో ఇక్కడ క్వశ్చన్ 1లో పార్ట్ ఏకి 10 మార్కులు, బికి 10 మార్కులు కేటాయించవచ్చు. ఇట్లా కేటాయించినప్పుడు మొత్తం అంటే ఒక క్వశ్చన్కి 20 మార్కులు ఇస్తున్నారు. సో 5 క్వశ్చన్లు కదా, సో 5 × 20 సో 100 మార్కులు. సో ఈ 100 మార్కుల్లో 30 మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీలు పాస్ అయినట్టు, వాళ్ళు జీపీఓకి వెళ్తారు. రాకుంటే వారు ఆల్రెడీ చేస్తున్న డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతారు. అదర్స్ అయితే 30 మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2లో ఉన్న ఏ క్వశ్చన్లో ఏమో 2A క్వశ్చన్లో గుంపుగా లేదా ముక్కుముడిగా జరిగే ఆక్రమణల తొలగింపు చర్యల ప్రక్రియను తెలుపుము. అంటే గుంపుగా లేదా ఎక్కువ మంది ఒకేసారి ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే ఆ ప్రాంతంలో జరిగిన ఆక్రమణలను తొలగించడానికి ఎలా ప్రాసెస్ చేయాలనేది. అదేవిధంగా 2Bలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి ఏ విధంగా అప్పీళ్లు, రివిజన్ మరియు శిక్ష విధి విధానాలను వివరించండి. సో తర్వాత 3Aలో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం జారీ చేయుచున్న రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరుకి కావాల్సిన అర్హతలేంటి. సో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. సో వీటికి అన్నిటికీ సంబంధించి గ్రౌండింగ్ చేయడం కావచ్చు, వీటికి అన్నిటికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వీరి దగ్గర ఉంటుంది. వీరు కూడా ఇది ఫైల్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి
వీరికి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా 3B ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలన అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ విధులు ఏంటి? సో ఎన్నికల అధికారులతో ఏ విధంగా మెలగాలి అనేది. సో అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4A చూస్తే మనకు వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ టు బి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ GPO. సో ఎంఆర్ఓ గారు ఏదైతే సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారో క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, లోకల్ కావచ్చు, ఏజెన్సీ ఏరియా కావచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా అంటే రకరకాల సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఇష్యూ చేయడంలో GPO యొక్క పాత్ర ఏంటి అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళే ముందు ఈ గతంలో VRO ఈ పాత్రను నిర్వహించేది. ఇప్పుడు అదే ప్లేస్లో GPO వస్తుంది కాబట్టి అతను క్లియర్ చేయడం, అతను ఆ లోకల్ వ్యక్తే కాదా, అతని పేరు మీద ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసి ఆయన RI గిర్దావరికి ఇవ్వడము, గిర్దావరికి కూడా వెరిఫై చేసిన తర్వాత MROకి ఇవ్వడం, ఇవన్నీ. తర్వాత 4B ఈ 4Bలో వాట్ ఈజ్ ఏ డిజాస్టర్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ GPO ఇన్ మేనేజ్మెంట్. సో విపత్తు అంటే ఏంటి, ఆ విపత్తు నిర్వహణలో మన GPO యొక్క పాత్ర. అదేవిధంగా 5A క్వశ్చన్ 5A చూస్తే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్స్ ఎట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్. సో ఫ్రెండ్స్, గ్రామ స్థాయిలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్కి ఈ భూమికి రిలేటెడ్ అంశాల్లో మీ పాత్ర ఏంటి, వారి యొక్క పాత్ర ఏంటి అనే క్వశ్చన్ అడిగారు. తర్వాత క్వశ్చన్ 5B ఈ చివరి క్వశ్చన్, హౌ డూ యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ ద డ్యూటీస్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA, కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బియాండ్ ద రెగ్యులర్ ఆఫీస్ అవర్. సో ఫ్రెండ్స్, మనకు GO నెంబర్ 41 కావచ్చు, 317 ఇవన్నీ ఇచ్చారు కదా ఈ GPO సంబంధించి. సో ఒక దాంట్లో పోస్ట్ క్రియేట్ చేశారు, ఇంకో దాంట్లో వాటి యొక్క అర్హతలు, వాటి యొక్క డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి 317 ఈ GOలో 217 సంథింగ్ ఉంటే ఈ GOలో ఇచ్చారు. సో అక్కడ మెన్షన్ చేశారు ఒక పాయింట్ డ్యూటీస్లో. సో ఈ CCLA కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కలెక్టరు, RDO, MRO వీరు ఇచ్చే ఇతర ఏ రకాలైన డ్యూటీలైనా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. సో మన ఆఫీస్ అవర్స్ అంటే జనరల్గా మనము 10 to 5 అనుకుంటాం కదా. సో డే టైం కాకుండా అంటే ఈ ఆఫీస్ అవర్స్ బయట లేకుంటే హాలిడేస్ అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఎక్స్ట్రా డ్యూటీస్ అలాట్ చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే దీనికి ఆన్సర్ ఎలా రాశారు అనే దాన్ని బట్టి దానికి ఆల్మోస్ట్ అందరు ఒకే విధంగా రాస్తారు. బట్ ఓవరాల్గా వచ్చేసి ఇంగ్లీష్ యొక్క నాలెడ్జ్ ఉందా లేదా, సో ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్లోని అంశాల మీద అవగాహన ఉందా లేదా, సో ఈ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉందా లేదా, అసలు వారి యొక్క పాత్ర ఏంటి, పై అధికారులతో ఎలా ఉండాలి, పై అధికారుల యొక్క డ్యూటీ ఏంటి, వీళ్ళ డ్యూటీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు తెలుసా లేదా, వీరికి పూర్తి అవగాహన ఉందా లేదా అని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది. సో 3 క్వశ్చన్లు తెలుగులో, 2 ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి. సో SC STలు 30% మార్కులు అంటే 100కు 30 మార్కులు వస్తే వీరు GPO ఎగ్జామ్ క్లియర్ చేసినట్టుగా. ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే వారు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా, ఆల్రెడీ వారు అక్కడనే ఉంటారు. ఒకవేళ అదర్ క్యాస్ట్ BC, OC, EWS, మైనార్టీ ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళందరూ 35 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. సో ఫ్రెండ్స్, ఇది మనకు GPO ఈరోజు నిర్వహించిన XVRO VRAల యొక్క క్వశ్చన్ పేపరు ఈ విధంగా ఉంది. సో ఈ క్వశ్చన్ పేపర్ మీద యొక్క మీ కామెంట్ని కూడా కింద తెలపండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్ ఏంటంటే మనకు రాబోయే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే 6000 పోస్టులకు మనకు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నామో ఆ నోటిఫికేషన్లో ఏ విధమైన క్వశ్చన్స్ రావచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అనే అంశాలకు కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దీని మీద అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.